ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము. మానవ సంబంధాలు బలపడాలి అంటే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఈ దినాలలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ వాక్యానికి భిన్నంగా జీవిస్తున్నందున ఎన్నో కుటుంబాలు అర్ధంతరంగా చితికిపోతున్నాయి. దీనికి కారణం ఒకటి అహంకారం, రెండోది ప్రేమ రాహిత్యం, మూడోది లోబడకపోవడం, నాలుగోది జ్ఞానము లోపించడం. ఒకరి మీద ఒకరు అహం ప్రదర్శించకుండా క్షమాగుణ సహనశీలతో మసులుకుంటే ఆ ఇల్లు చిన్న పరలోకంగా ఉంటుంది. కనుక ఇది ముమ్మాటికి సత్యం. ఇక్కడ ఇల్లును నరకంగా మార్చుకొని అక్కడ పరలోకానికి వెళ్తానండి నేను అంటే కుదరదు. కాబట్టి మన ఇల్లు ఆనంద నిలయంగా మారాలి అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు భార్యాభర్తలు పాటించాలి. నెంబర్ 1, మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. భర్తలారా, మీ భార్యలు మీకు లోబడి ఉండాలి అంటే మొదట మీరు వారిని ప్రేమించాలి అంటున్నాడు భక్తుడైన పౌలు. వారిని ఎంతగా ప్రేమించాలంటే నీ సొంత శరీరమును ఎంతగా పోషించి సంరక్షించుకుంటావో అంతగా ప్రేమించాలి. ఎవరూ కూడా తన సొంత శరీరమును ద్వేషించరు కదా. అది నల్ల శరీరమైన తెల్ల శరీరమైన దాని మీద మురిగిపోయే వరకు సోపుతో రుద్ది స్నానం చేస్తూనే ఉంటారు. నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించాలి. ఆమెను నీవు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నీకు లోబడుతుంది. ఎదుటి వ్యక్తికి లొంగి లోబరుచుకోవాలి అని పెద్దల నానుడి. మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. ప్రేమ రాహిత్యం మనుషులను పెడదారి పట్టిస్తుంది, జాగ్రత్త. మన పితరుడైన ఇస్సాకు రెబెకాను పరిగ్రహించి ఆమెను ప్రేమించాడు. తన తల్లి స్థానములోకి ఆమె వచ్చినందున తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు ఆవిడ కోసం కొలువు చేశాడు. అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది రోజులుగా అయిపోయింది. 7 సంవత్సరాలు కూడా ఒక 7 రోజుల్లాగా అయిపోయింది. మన తండ్రి అయిన యాకోబు భార్య కొరకు ఎంతగా బాధలు పడ్డాడో మనకు అవగాహన ఉంది కదా. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఆమెను విసర్జించి అన్యాయం చేసి దుఃఖ పెడితే యెహోవా ఆమె పక్షమున వక్తలా పుచ్చుకుంటాడు. ఆమె నీ పెండ్లి భార్య అన్న సంగతిని మరిచిపోవద్దు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అన్నాడు పౌలు గారు. కనుక వారిని ఆప్యాయంగా చారదీసి ప్రేమతో పలకరించండి. ఆమె నీ ధనఘనతలు కోరుకోదు, నీ ప్రేమ కొరకు పరితపిస్తుంది. నీ బిడ్డలు పెరిగి పెద్దవారై పెండిళ్ళు చేసుకొని కొడుకైనా కూతురైనా వెళ్ళిపోతారు. ఆమె నీకు మనసై బ్రతుకున్న బ్రతుకై కడవరకు నీకు తోడుగా ఉంటుంది. కావున నీ భార్యను ప్రేమించి నిన్ను నీవు ప్రేమించుకొనమని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ అన్నాను. రెండోది, మీ భర్తలకు లోబయుండుడి. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి.
భర్తలేమో భార్యలను ప్రేమించాలి, వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు. మరి భార్యలతో ఏం మాట్లాడారు ప్రభు? మీ భర్తలకు లోబడి ఉంటే మీరన్ని విషయాలలో ప్రేమించబడతారు. లోబడడం అంటే ఇదేం బానిసత్వం కాదు. ప్రేమపూర్వకంగా స్వచ్ఛందంగా లోబడతాం, అనగా ప్రేమ బానిసలు. అలా కాకుండా నేను ఆయనతో కలిసి సమానంగా సంపాదిస్తున్నాను, సమానంగా కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ఎందులో తక్కువ దాన్ని, నేనెందులో తక్కువ దాన్ని అని వెర్రవీగి అహం ప్రదర్శించి పాటలు పాడుతుంటే దానికి ప్రతిఫలం తన్నులు తప్పదు అన్నాడు ఒక కవి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు. తమ్మును తాము అలంకరించుకొనిది. షేరా అబ్రహామును యజమానుడు అని పిలిచి అతనికి లోబడిందట. పేతురు పత్రికలో రాస్తాడు, షేరా తన యజమాని అబ్రహాముని యజమాని, నా యజమాని అని పిలిచి అతనికి లోబడి ఉంది. వారి లోబడి ఉండవలసిందే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు అని 1 కొరింథీ 14:34. సంఘ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్రకు దేవుని వాక్యము కొన్ని కట్టుబాటులు విధించింది. కట్టు తప్పితే నష్టము తప్పదు అని 2 తిమోతి పత్రికలో ఉన్నది. ఎస్తేరు ఉంది చూసారా బైబిల్లో? రాణి అయిన తర్వాత కూడా కట్టు తప్పలేదు. మొర్దెకై పోషణ కాలమందు చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. ఎస్తేరు ఎందుకు ఇంతగా గణపరచబడింది అంటే దానికి కారణం పెంచిన తండ్రికి లోబడింది, రాజు దగ్గర విధేయురాలుగా మసులుకుంది. మరి మీ భర్త దగ్గర మీరెలా మసులుకుంటున్నారు? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమించడం లేదంటే నీవు ఆయనకు లోబడటం లేదే అని అర్థమేమో. చరణేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, క్షమాయగున దరిత్రిన్ అని హైందవ వేదాలలో వ్రాయబడి ఉంది. అనగా భర్తకు పరిచర్య చేసేటప్పుడు దాసీలాగా, సలహాలిచ్చేటప్పుడు భార్య ఎలా ఉండాలట? మంత్రిలాగా, భోజనం వడ్డించేటప్పుడు తల్లిగా, భూమి అంత ఓర్పు కలిగి ఉండాలని సారాంశం. ఇంకా మిగతా విషయాలు నేను ప్రస్తావించటం లేదు. ఈ మంచి లక్షణాలు నీలో ఉంటే నీ భర్త నిన్ను అధికంగా ప్రేమిస్తాడు. ఆయన పవిత్రమైన ప్రేమ పొంది ప్రభువుకి ఇష్టరాలుగా జీవించమని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ ఒక మాట ఉంది, జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. ఈ మాట పురుషులకే రాశాడు. పేతురు భక్తుడు ఈ మాట ఉభయులకు వర్తిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో చేతులారా ఆలోచన లేని విధానముతో తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. నిర్మించిన, నిర్మూలం చేసిన అంతా స్త్రీ చేతిలోనే ఉంటుందన్నారు మహాజ్ఞాని అయిన సొలొమోను. ఒకరి పట్ల ఒకరు జ్ఞానంతో మసులుకోవడం చేత కానందున ఎన్నో కాపురాలు కళ్ళ ముందే పతనమైపోతున్నాయి. ఏక మనసు, ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పొంది అన్యోన్యంగా ఉండవలసిన దంపతుల మధ్య అపార్థాలు చోటు చేసుకొని ఒకరినొకరు కరుచుకొని ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని పంతానికి పోయి పచ్చని కాపురాలను ఆర్పివేసుకుంటున్నారు. దీనికి కారణం ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, కరుణ, జాలి అనే సార్వత్రిక సత్యాలను వదిలేయటమే. ద్వేషం, మత్సరం, కలహాలు కుటుంబాలలో రాజ్యమేళ్తున్నాయి. ఈరోజు నిజంగా కుటుంబాలు రోడ్డుకెక్కేస్తున్నాయి. చాలా బాధ కలుగుతుంది. దీని అంతటికి మూలం జ్ఞానమయ్యున్న క్రీస్తు వారి కుటుంబాలలో లేకపోవడమే.
నిజంగా దేవుని వాక్యము వారి కుటుంబాలలో, వారి హృదయాలలో లేకపోవడమే. కుటుంబాలలో ఎన్ని అరాచకాలు! భర్తను భార్య చంపేయడం, భార్యను భర్త చంపేయడం, తల్లి పిల్లలను చంపేయడం, పిల్ల తల్లిని చంపేయడం, పిల్లల తల్లిదండ్రులను చంపేయటం, వీళ్ళిద్దరూ కలిసి పిల్లలను చంపేయటం, ఎన్ని ఘోరాలు చూస్తున్నాం. కుటుంబాలు ఏమైపోతున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాలు మనం ప్రార్థించకపోతే ఇంక ఈ కుటుంబాల కోసం ఎవరు ప్రార్థిస్తారు? మనం కట్టకపోతే ఈ కుటుంబాలని ఎవరు కడతారు? కనుక చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. మరి దేవుని జ్ఞానం లేకపోవడమేమో చదువుకున్న వాళ్ళు కూడా కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తున్నాయి. నిజంగా పిల్లలు ఎటూ కాకుండా అయిపోతున్నారు. ఎన్ని కుటుంబాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. పిల్లలు అనాథులైపోతున్నారు నిజంగా. కనుక దేవుని బిడలకి దేవుని జ్ఞానముతో, అందుకే ఆ రోజు అరుగుతుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని అత్తయ్య అయిన నయోమిని వెంబడించింది. రూతు లోకాన్ని ప్రేమించిన మరి ఒక కోడలు ఓర్ప. ఆ రూతు ఆ విధంగా అంటే ఓర్ప ఏమందంటే లోకాన్ని ప్రేమించిన ఆ కోడలు ఓర్ప లోకంలో కలిసిపోయింది. ఎస్తేరు జ్ఞానం కలిగి తన నోరు తెరిచి రాజును మెప్పించి ఒప్పించి తన జాతిని హామాను ఖడ్గము నుండి కాపాడుకుంది. హామాను చేతుల్లోంచి రక్షించుకుంది. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ! రాజు కృపకు పాత్రురాలైంది. జ్ఞానము గలవారు కుటుంబాలను కట్టుకోవడమే కాదు, వారి ఇతరులను రక్షిస్తారు. ఈ జ్ఞానం యేసుక్రీస్తు ఇస్తారు మీకు. యేసుక్రీస్తు మీ గృహాధిపతిగా చేసుకొని మీ కుటుంబాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వండి. అప్పుడు మీ గృహాలు ఆనంద గృహాలుగా, క్రీస్తు నిలయాలుగా మారతాయి. మీ నివాస స్థలమును ఆయన ఆస్వాదించి మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేసి మీ నిధులు నింపుతారు. ప్రియ దేవుని బిడలారా, కనుక అట్టి జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించి మీ కుటుంబాలు కట్టబడుతూ మీరు మేము కలిసి అనేకమైన కుటుంబాలను కట్టే దేవుని బిడలుగా ఉందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయకాలమందు భార్యలకు ఇవ్వవలసిన జ్ఞానము, భర్తలకు ఇవ్వవలసిన జ్ఞానం ఇచ్చి కుటుంబాలను మీరే వాళ్ళ ద్వారా కట్టించండి. ఆ జ్ఞానమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము మా కుటుంబాలను కట్టుకోవడమే కాదు, అనేకమైన కుటుంబాలు ఈరోజు శిథిలమైపోతున్నాయి. ప్రభువా, కూలిపోతున్నాయి కుటుంబాలు, రోడ్డును పడిపోతున్నాయి. బిడలు ఎందుకు కాకుండా అయిపోతున్నారు. కుటుంబాలలో సాతాను రాజ్యం ఏలుతున్నాడు. అయ్యా, మేము కుటుంబాలను కట్టగలిగిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచండి. రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఈ దిన ప్రయాణాలలో తోడుగా ఉండమని, ఈ దినము ఈ వారమంతా ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వారి వాహనాలలో భద్రతను, క్షేమమును, ఆశీర్వాదమును దయచేసి వారు అనుకున్నవన్నీ కూడా జరిగించి మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే షేర్ చేయండి మీ స్నేహితుల కొరకు. అలాగే ఇంకా అనేకుల్ని మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. చాట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.